పసుపు బిళ్ళ రాజ్యాంగం దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్యనే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి విన్నాం. కొత్తగా ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగం ఏంటి అనుకుంటున్నారా? ఆ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి, వారిని జైళ్లలో తోయడానికి ఉద్దేశించింది. ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగం ఉద్యోగులను బెదిరించడానికి, బూతులు తిట్టడానికి, నరికేస్తామని వార్నింగులు ఇవ్వడానికి. ఈ పసుపు బిళ్ళ రాజ్యాంగం ప్రకారం రానున్న 5 ఏళ్లు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అమాయకంగా ఫేసులు పెట్టి అడిగే వారికి నా దగ్గర సరైన సమాధానం ఉంది. చెబుతా వినండి. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం. ప్రైవేటు పబ్లిక్ జీవితాలను ఉదహరిస్తూ శ్రీశ్రీ చెప్పిన మాటలివి. టీడీపీ నేతలు దీన్ని కొంచెం కొత్తగా మార్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చెబుతున్నారో తెలుసా? ప్రతిపక్షంలో ఉంటే అడ్డమైన ఆరోపణలు చేస్తాం, ఎన్నికల ముందు మీపై వల్లమాలిన ప్రేమ చూపిస్తాం, ఎన్నికలు ముగిసి అధికారంలోకి వస్తే పబ్లిక్గా పచ్చి బూతులు తిడతాం, అవసరం అనుకుంటే నరికేస్తామని పబ్లిక్గా వార్నింగులు కూడా ఇస్తాం. ఇదేమీ అనైతిక చర్య కాదే. ఎందుకో తెలుసా? పసుపు బిళ్ళ రాజ్యాంగంలో ఆర్టికల్ 164 అర్థమైందిగా. ఆర్టికల్ 164 ప్రకారం మిమ్మల్ని బెదిరించడానికి, బూతులు తిట్టడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి అంటున్నారు నరాన ఆధిపత్యం, అహంకారం జీర్ణించుకుపోయిన కొందరు ఎల్లో నేతలు. సార్ ఒక్కటి మాత్రం నిజం, వచ్చిన వారానికే మొదలెట్టేశారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా పబ్లిక్గా పచ్చి బూతులు తిడుతున్నారు. పబ్లిక్గానే ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. నరికేస్తాం, చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ అంటూ రాష్ట్ర ప్రజలు టన్నుల కొద్దీ జాలి చూపుతున్నారు. అసలు ఉద్యోగులంటే ఎవరు సార్? ఉద్యోగాన్ని ఒక ఉద్యమంలా చేసేవారు. కానీ గత 5 ఏళ్లలో ఉద్యమాన్నే ఉద్యోగంగా మార్చుకున్నారు. తమ హక్కుల కోసం గట్టిగానే డిమాండ్లు వినిపించారు. అది వారికున్న హక్కంట సార్. ఇప్పుడు డిమాండ్ల సంగతి దేవుడెరుగు. ఈ 5 ఏళ్లు ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని బూతులు తినాలో. పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బాదుడని జాలి చూపించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇన్ని అవమానాలు పడుతూ వాళ్లే సైలెంట్గా ఉన్నప్పుడు మనం చేయగలిగిందేముంది బాస్? ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ మంత్రులు, నేతలు దుర్భాషలాడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రభుత్వ ఉద్యోగులపై ఏంటి బూతు పురాణం? క్వశ్చన్ నెంబర్ 2, ఉద్యోగులంటే టీడీపీ నేతలకు ఎందుకంత కక్ష? క్వశ్చన్ నెంబర్ 3, ప్రభుత్వ ఉద్యోగులంటే అంత చులకన భావం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 4, ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్లు పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బండబూతులు, బహిరంగంగా బెదిరింపులతో విరుచుకుపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పెట్టండి కాఫీలు, వేయండి కుర్చీలు, చేయండి మర్యాదలు, కొట్టండి సలాములు. ఇక నుంచి మామూలుగా ఉండదు. పసుపు బిళ్ళ మోత మోగిపోవాల్సిందే. బిళ్ళ చూపిస్తే ఎలాంటి అధికారైనా దిగి రావాల్సిందే. వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. అయిన వారి ఫైళ్లు చకచక కదలాల్సిందే. లేకుంటే ఏమవుతుందో తెలుసుగా. పేరుకే మీరు ప్రభుత్వ ఉద్యోగులు. పసుపు బిళ్ళ చూపిస్తే కాఫీలు, టీలు అందించే సర్వెంట్లు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు మన మంత్రి గారు ఉద్యోగులకిచ్చిన ప్రమోషన్. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో మీరే వినండి. 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరు ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఆర్టీఏ అధికారులు, వీళ్లకు మరో బంపర్ ఆఫర్. ఆపండి సీజులు, ఇవ్వండి పర్మిట్లు, కడగండి బస్సులు, తొడవండి లారీలు, పట్టండి కాళ్ళు. పేరుకే మీరంతా రవాణా శాఖ అధికారులు. పసుపు బిళ్ళ ముందు మీరంతా వట్టి క్లీనర్లు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత వారి పాలనలో మీకిచ్చిన ప్రమోషన్. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారో మీరే వినండి. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ కమిషనర్లో పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారన్న కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా?
నా కొడుకులారలే నరుకుతా. ఇంక నా లైఫ్ అయిపోయింది. నీ అమ్మ నాకు కడుపు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండరా? నువ్వు నీ భార్య నీ పిల్లలు నరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదువులే. ఏమనుకుంటాను నేను. గత ప్రభుత్వ హయాంలో ఆయన గారి బస్సులు లారీలు సీజ్ చేశారట. ఇప్పుడు వాటికి పర్మిట్లు ఇచ్చి సీజులు ఆపి ఆ బస్సులు లారీలు నీట్గా కడిగి తనకు అప్పగించాలట. ఇదంతా రవాణా శాఖ అధికారులే చేయాలట, లేకపోతే నరికేస్తారట. ఆఖరికి అదే రవాణా శాఖలోని మహిళా అధికారిని పైన కూడా బండబూతులతో రెచ్చిపోయారు. అంతేకాదు వారి పిల్లలు కుటుంబాలను కూడా బతకనివ్వమంటూ హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంత బహిరంగంగా ప్రభుత్వ అధికారులను చంపేస్తానంటూ వార్నింగ్లు ఇస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అనాలా, పసుపు రాజ్యం అనాలా? ఇక మున్సిపల్ అధికారులకు మరో భారీ బొనాంజా. కట్టండి చేతులు, వంచండి మోకాళ్ళు, రెక్కరించండి చెవులు, వినండి బూతులు, తేలేయండి కనుగుడ్లు. పేరుకే మీరంతా మున్సిపల్ అధికారులు, ఇకపై పసుపు బిళ్ళ ముందు మీరంతా బూతులు వినాల్సిన బానిసలు. ఇది నేనంటున్న మాట కాదు సార్. చింతకాయల అయ్యన్న పాత్రుడు మీకిచ్చినటువంటి ప్రమోషన్. ప్రభుత్వ ఉద్యోగులపై బండబూతులతో విరుచుకుపడ్డారు. అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఫిగర్ డబ్బాలు ఇచ్చిన ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎవరికి ఉన్న పెత్తనం ఏంటి? నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకరున్నారట. వాడి సంగతి తేలుస్తా అంటూ చిందులు తొక్కారు. పని చేయటానికి ఇష్టం లేకపోతే పోండి అంటూ గద్దించారు. నిజంగా ఆ మున్సిపల్ అధికారులు తప్పు చేసి ఉంటే, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే వారిపై అధికారికంగా చర్యలు తీసుకోవచ్చు. లేదంటే తొలి తప్పుగా మన్నించి గౌరవప్రదంగా మందలించవచ్చు. అంతేకాని ఒక ప్రభుత్వ అధికారిని నడి రోడ్డుపై నిలబెట్టి బండబూతులు తిట్టడమేంటి? ఆ హక్కు ఎవరిచ్చారు? అందులోనూ ఓ మహిళా అధికారిని పక్కనే పెట్టుకుని దుర్భాషలాడడమేంటి? ప్రభుత్వ ఉద్యోగైనా సామాన్య పౌరుడైనా ఒక వ్యక్తిని వ్యక్తిగత అసభ్యకరంగా దూషించే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకైనా పోలీసులకైనా నేను చెప్పేది ఒక్కటే. సరిగ్గా 1వ తేదీన జీతం వస్తుందో రాదో తెలియకపోయినా ఫలానా కంపెనీలో పనిచేస్తున్నానంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి గర్వంగా చెప్పుకుంటాడు సార్. ఆత్మగౌరవంతో బతికేస్తుంటాడు సార్. కానీ ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవుల్లో ఉండి సమాజంలో ఉన్నతంగా బతుకుతూ గౌరవం పొందే ప్రభుత్వ ఉద్యోగులకైనా పోలీసులైనా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోరు. సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలోకి రాజకీయ నాయకులు చొరబడకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాన్ని మాని రాజకీయాలు చేయకూడదు. ఉద్యోగం పురుష లక్షణమని మన పెద్దలంటారు. ఇక్కడ పురుషులు అంటే మగవారని అర్థం కాదు, మనిషి లక్షణమని అర్థం. కానీ ఇప్పుడు ఈ సామెతను కాస్త మార్చి చెప్పుకోవలసి వస్తుంది. ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే కాదు, పౌరుష లక్షణం కూడా. అది ఉంటే ఉద్యమించండి, లేదంటే ఉసూరుమంటూ ఉద్యోగం చేసుకోండి. ఇది మాత్రం గన్ షాట్. కొండపై పచ్చ విషం. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్.